ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల విలీనంపై ఎమ్మెల్యేలు మంత్రి మధ్య కొత్త వివాదం చెలరేగింది. గన్నవరంను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరు కూడా కలపాలంటున్నారు స్థానిక ప్రజలు. దీన్ని వద్దు అంటున్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రెండు నియోజకవర్గాలు పోతే మచిలీపట్నం చిన్నది అవుతుంది అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలు మాత్రం జిల్లాలో పెద్ద నియోజకవర్గమైన కైకలూరు కృష్ణాలో కలుస్తుందంటున్నారు. ప్రజాప్రతినిధుల తీరుపై అధికారులు సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల విలీనంపై ఎమ్మెల్యేలు మంత్రుల మధ్య కొత్త వివాదం చెలరేగింది. గన్నవరంను ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరు కూడా కలపాలి అంటున్నారు స్థానిక ప్రజలు. దీన్ని వద్దు అంటున్నారు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. రెండు నియోజకవర్గాలు పోతే మచిలీపట్నం చిన్నది అవుతుంది అంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలు మాత్రం జిల్లాలో పెద్ద నియోజకవర్గమైన కైకలూరు కృష్ణాలో కలుస్తుందంటున్నారు. ప్రజాప్రతినిధుల తీరుపై అధికారులు సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్, అతడి సోదరుడు జోగి రాముపై మరో కేసు నమోదు కానున్నట్టు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం కేసులో కూడా వీరిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో జోగి సోదరుల ప్రమేయం, కుట్ర గురించి సిట్, ఎక్సైజ్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. జోగి రాముకు నగదు రూపంలో ముడుపులు ఇచ్చినట్లు ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు విచారణలో తెలపడంతో కేసు నమోదు చేసే యోచనలో ఉన్నారు సిట్ అధికారులు. జనార్దన్ రావు, జోగి రాముల మధ్య యూపీఐ లావాదేవీలు జరిగినట్లు సిట్, ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో తాజాగా వెలుగులోకి వచ్చింది. గత వారం పోలీసు కస్టడీలో జనార్దన్ రావు ఈ విషయాన్ని అంగీకరించినట్లు సమాచారం. జోగి రమేష్, రాము, జనార్దన్ రావు, జగన్మోహన్ రావుల బ్యాంకు ఖాతాల వివరాలని పరిశీలించారు. వారి మధ్య యూపీఐ లావాదేవీల విషయం బయటపడినట్లు గుర్తించారు.